విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ రూపకర్త ప్రముఖ ఇంజనీరింగ్ డాక్టర్ కెఎల్ రావు 122వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా డాక్టర్ కెఎల్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కెఎల్ రావు, సర్దార్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు. నదుల అనుసంధానం వల్ల దేశాభివృద్ధి జరుగుతుందని 50 ఏళ్ల క్రితమే డాక్టర్ కెఎల్ రావు ఆలోచన చేశారని తెలిపారు. డాక్టర్ కెఎల్ రావు స్ఫూర్తితోనే ఈ రోజు నదుల అనుసంధానానికి చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పారు. కృష్ణా, గోదావరి అనుసంధానం చేసి రైతాంగానికి సాగునీరు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాలి, ఆయనకి ఘన నివాళులు అర్పించాలని చెప్పి కోరుకోవడం చాలా శుభపరిణామం. భవిష్యత్ తరాల్లో కూడా ఇవాళ ఆ మహానుభావుడు ఇంకా చాలా మంది ఈఎన్సీలో ఇంజనీర్ చెప్పారు. నాగార్జున సాగర్ డ్యామ్ ఆయన కృషి, ఆయన మేధావి, ఆయన టెక్నాలజీ, ఆ రోజుల్లో కాంక్రీట్ టెక్నాలజీ తీసుకొచ్చి చేసినటువంటి కార్యక్రమం వల్ల ఇవాళకి నాగార్జున సాగర్ డ్యామ్ చెప్పుచేదగా ఉంది. కృష్ణా బ్యారేజ్, మరి తర్వాత మన మధ్యలో పులిచింతలు కట్టుకున్నాం. ఇవాళ కృష్ణా డెల్టా అంతా బతుకుతుందంటే ఆ మహానుభావుడు చేసినటువంటి ఆలోచన, ఆ మహానుభావుడు చేసిన మేధావుల్ని, అలాగే స్థానిక కార్పొరేట్ మా సోదరుడు చండి, ఇప్పుడే మాట్లాడిన మా నీటి సంఘ చైర్మన్ గోపాలకృష్ణ గారిని, వెంకటేశ్వరరావు గారిని అడ్వైజరు, అలాగే మిగతాటువంటి ఈఎన్సీ అందరు ప్రముఖులను కూడా పేరు పేరును అభినందిస్తూ, ప్రత్యేకంగా మంత్రి నిమ్మల రామానాయుడు గారిని ఈ కార్యక్రమం గుర్తుంచి చేసినందుకు ఆదేశించినందుకు, భవిష్యత్తు రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ జరిగేలాగా మీరు ఇనిషియేట్ తీసుకోవాలని, రాబోయే 5 సంవత్సరాల మహానుభావుడికి ఘన నివాళులు అర్పించాలని తెలియజేసుకుంటూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు, ఏదైతే మహానది మీద ఉన్నటువంటి హీరాకుడి కానీ, గంగా నది మీద ఉన్నటువంటి ఫరక్క బ్యారేజ్ కానీ, అదేవిధంగా దుఃఖదాయిని అని ఏదైతే మనం పిలుచుకునేటువంటి దామోదర నది మీద ఎన్నో స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకుంటూ వచ్చి ఆ వరదను నివారించేటువంటి విషయంలో కానీ, అందులో కూడా పర్టికులర్గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ఏదైతే ఆ కృష్ణా నది మీద అటు శ్రీశైలం కానీ, ఇటు నాగార్జున సాగర్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇటువంటి ప్రాజెక్టులకి, బ్యారేజీలకి, స్ట్రక్చర్స్కి ఈవేళ నిర్మాణాలు చేసినటువంటి అపర భగీరథుడు కెఎల్ రావు గారు. అందుకే ఆయనకి అత్యంత ఘనంగా మన తెలుగు జాతి, భారత జాతి నివాళులు అర్పించవలసినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని గుర్తించే మరి